పురుషోత్తమ్ రెడ్డి గారు, ఈ కరెంట్ ఛార్జీలు అప్పుల మీద ఇష్యూలోకి వెళ్ళడానికి ముందు మీ దగ్గర నుంచి ఒక కామెంట్ తీసుకోవాలి. అమరావతి ఆలయం సమీపంలో అమరావతి బిట్స్ రోజు అమరావతి అసలు మొత్తం అదిరిపోతోంది అంటూ రాస్తున్నారు. లా యూనివర్సిటీ ఏర్పాటుకు ముందుకు వచ్చిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంట. కర్నూలులో పెట్టాల్సిన యూనివర్సిటీని ఇక్కడ తీసుకొచ్చి పెడితే కూడా అదేదో ఘనమైన విషయంగా, ఈ సరే నెగిటివ్ వార్తలు ఏమి రాకపోయినా కానీ ఈ రకంగా జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నమా ఇది, లేదా చిత్తశుద్ధితోటి చేస్తోందా ఈనాడు పత్రిక? అలాగే మొత్తం అన్ని సంస్థలు రాష్ట్రంలో ఉన్న సంస్థలన్నింటినీ అక్కడే తీసుకొచ్చి మొత్తం సంస్థలన్నీ క్యూ కడతాయని రాస్తున్నారు. అందులో నిజముందా, అబద్ధం ఉందా? సంక్షిప్తంగా దీని మీద మాట్లాడితే తర్వాత. రెండు అంశాలు అందరికీ నమస్కారం. రెండు అంశాలు. ఒకటి, అమరావతికి పరిశ్రమలు పెట్టుబడులు రావడాన్ని స్వాగతిస్తాం, కానీ అది పైకి చెప్తున్నారు బ్రహ్మాండంగా పెట్టుబడులు వచ్చేస్తాయి, ఈ పెట్టుబడుల ద్వారా ఉత్పత్తి అవుతుంది, ఆ ఉత్పత్తి అంతా రాయలసీమ, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలంతా బాగు చేస్తాం, అదే కేంద్రం అని అంటున్నారు బ్యాంక్ లాగా. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వీళ్ళ పరిధిలో ఉన్న కార్యాలయాలు జీవోలు ఇచ్చేసి అడిగి పెట్టేస్తున్నారు. అంటే అవి రావని అర్థం. వీళ్ళు చెప్తున్నారు ప్రపంచం అంతా వచ్చేస్తాయి, అదొక అద్భుతాలు జరుగుతాయి, నవనగరాలు, ఇవన్నీ సాధ్యం కాదని తెలుసుకొని గవర్నమెంట్ ఇష్టం కదా, జీవో ఇచ్చేస్తే ఆ కంపెనీ వచ్చి ఆడ పెడుతుంది పరిశ్రమ. అంటే ప్రభుత్వ రంగంలో మీ పరిధిలో ఉన్న కంపెనీలు, మీ కంపెనీలో పరిశ్రమ ఉంటుంది, సంస్థలు తప్ప మిగతా ఏవి రావని నిర్ధారణించు. అందువల్ల చూడండి, సాక్షిలో ప్రొఫెసర్ అరగోపాల్ గారు ఒక ఇంటర్వ్యూలో చాలా సాధారణంగా మాట్లాడితే అసాధారణమైన దాడి చేస్తున్నారు. ఎవడు హైదరాబాద్ నుంచి వస్తే తప్పు అంట, అమెరికా నుంచి వచ్చి మాత్రం మద్దతు చేయొచ్చు అంటే శర్మ గారు విశాఖపట్నం నుంచి చాలా సూటిగా సాధారణ ప్రశ్నలు వేస్తే చండాలంగా తిరుగుతున్నారు. విమర్శ అంటే నాకు అనుకుంటుంది అంటే మాలాంటి వాళ్ళు అందరూ గట్టిగా మాట్లాడాలి అమరావతికి వ్యతిరేకంగా, కాబట్టి వీళ్ళ వల్ల మేము కట్టలేకపోతామని చెప్పాలి అనేదేమో లక్ష్యం పెట్టుకున్నారా? అది నాకు అనిపిస్తుంది. అంటే మనం అనుకున్న లక్ష్యం సాధ్యం కానప్పుడు పక్కన వాడి మీద నెట్టేయాలి కదా, కాబట్టి అట్లాంటి నెట్టేసే కార్యక్రమం మొదలెట్టి గత 4-5 రోజులుగా ప్రారంభిస్తున్నారు. ఇది అమరావతి రైతులు వాళ్ళు గుర్తించాలి. మీరు అమరావతికి ఏం చెప్పారో చేయడానికి ప్రయత్నించండి, ఎవరు అడ్డుకునే వాళ్ళు లేరు. పైపెచ్చి ప్రపంచ బ్యాంకుని అడ్డుకోవడానికి లెటర్లు రాస్తున్నారంట. మీరు లెటర్ రాస్తే ప్రపంచ బ్యాంక్ లోన్ ఆపేస్తుందా? ఎక్కడ చూసాము? లెటర్ రాయటం అనేది కుట్ర అవుతుంది, వాళ్ళ హక్కు కదా. ఎవరైనా సరే ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్ మీద ఎన్ని రాశారు వీళ్ళు? నేనంటుంది ప్రపంచ బ్యాంక్ ఇనే సంస్థ అంటున్నాను. అవును. రెండోది, దాని మీద ఒక నిందేస్తున్నారంటే చాలా మంది వరద ప్రాంతం అంటున్నారు అని. మీరు అనేది ఎందుకు? ప్రభుత్వమే చెప్పింది 8,000 కోట్ల రూపాయలతో పాలవాగు, కొండవీటి వాగు రిజర్వాయర్లు కడతాము, టీఎంసీతో రిజర్వాయర్లు కడతాము, ఈ ముంపును ఆపుతాము అని చెప్పినారు. ఆపుతాం అంటే ముంపున్నట్టే కదా లెక్క. మీరే ప్రపంచ బ్యాంక్ రిపోర్ట్ ఇచ్చి నిన్న మీరు గమనించే ఉంటారు కదా, బిల్డప్ బాబాయిలు రాశారు కదా, ఇది 8 మీటర్ల లోతు నుంచి నీళ్లు తవ్వాల్సి వస్తుందంట. అంటే 8 మీటర్ల లోతు నీళ్లు నిలిచినట్టు ఒప్పుకున్నట్టే కదా. మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ లోనే మీరు చెప్పదలుచుకుని చెప్పేసినారు. ప్రపంచ బ్యాంక్ ఆకాశంలో నుంచి లోన్ ఇది అన్ని తిరగతుంది, కృష్ణానది తిరిగింది, అన్ని తిరిగేసి లోన్ ఇస్తారు. అంటే నేనేమంటున్నా, 2 ఘటనలు ఏమైనాయంటే ఏదో సంథింగ్ రాంగ్ జరుగుతా ఉంది, ఆ రాంగ్ జరగడాన్ని మీ వైఫల్యంగా పెట్టుకోకుండా ఎవరో మీద వేసేస్తే దీనికి కారణం అని నెట్టేదో ప్రయత్నం చేస్తున్నారు. ఇది జరగదు. వాళ్ళు వాస్తవాలు దృక్పథాలు ఆలోచిస్తమే, లేకపోతే అమరావతికి నష్టం చేసిన వాళ్ళు అవుతారు, రాష్ట్రానికి నష్టం చేసిన వాళ్ళు అవుతారు. రైట్.